నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలోని స్థానిక కమ్మటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదివారం రాత్రి సృజన సాహిత్య సభ జరిగింది. ముందుగా సృజన సభ్యులు అద్దంకి తొలి పద్య శాసనం ఎర్రన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ జ్యోతి చంద్రమౌళి, టీవీఎం సత్యనారాయణ, నీలం రాజు వారిపై రచించిన పద్యాలను ఆలపించారు. ఇటీవల నీలం రాజు వారి రచనలపై సంకలనం చేసిన గ్రంథం శతాధిక పత్ర కావ్యాన్ని గుర్తు చేశారు. నీలం రాజు వారి కవిత్వాన్ని, వారి వ్యక్తిత్వాన్ని, కొండను అద్దంకిలో చూసినట్లుగా గ్రంథంలో ఉందని, అద్దంకి పుర ప్రముఖులు, కవుల ఆలోచనని అందంగా సంకలనపరిచిందన్నారు. రైతులకు వెన్నుదున్నుగా ఉండే కవిత్వం రచించిన కృషి వల్ల పక్షపాతి నీలం రాజు అన్నారు. నీలం రాజును ఎందరో కవులు ఆదర్శంగా తీసుకున్నారని, సాంస్కృతిక సాహిత్యం పైన, ఆంధ్ర సాహిత్యం పైన నీలం రాజు వారికి ఉన్న పట్టు గట్టిదని, శ్రీరామనామం ఏమి రుచిరా అన్న గ్రంథం నిరూపిస్తుందన్నారు. ఉపనిషత్తులను తెలుగు చేయటం కష్టమని, అలాంటి కష్టసాధ్యమైన ఆంధ్ర సాహిత్యం పైన నీలం రాజు వారికి ఉన్న పట్టు మరోలేనిదన్నారు. నేడు నీలం రాజు గ్రంథాలపై సమీక్షించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మేము ఉన్నంతసేపట్లో మధ్యలో దేవపాన గురించి ఎందుకో ఆయనకి ఇదైంది. దేవపాన గారిని కలవరించాడు అనుకోవాలి, పలవరించాడు ఆ రోజు. అంటే ఆయన సృజన మిత్రులందరినీ ఎంతగానో అడిగాడు. ఆయన ఉన్న గదిలో, చిన్న గదిలో ఇటువైపు సహస్ర చంద్ర దర్శనం ఫ్లెక్సీ ఉంటుంది, ఇంకోవైపు మా నాన్నతో పాటు ఉన్న ఫ్లెక్సీ ఉంటుంది. లేవగానే మీ నాన్నగారిని నేను చూసుకుని లేస్తానని చెప్పాడు. గాడేపల్లి సీతారామమూర్తి గారు అంటే ఆయనకి అంత అనుబంధం. ఇలపావులు సుబ్బారావు గారు కూడా ఉంటారు ఒక ఫ్లెక్సీలో. ఇవి చూసుకుంటూ జీవితం చర్మదశ అనుకోవచ్చేమో 98 ఏళ్ళు, 95 ఏళ్ళు, 102 ఏళ్ళు ఆ వయసులో ఎంతసేపు సృజన అద్దంకి, ఆయన రూమ్ ని సృజన అద్దంకి చేసుకున్నాడు. ఆయన ధన్యుడు, ధన్యజీవి. 76 ఏళ్ల వయసులో కావ్య రచన మొదలుపెట్టి 99వ సంవత్సరంలో కూడా ఏ పుస్తకము చూడకుండా మహాభారతాన్ని గురించి చిన్నప్పుడు జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని 130-135 పేజీల ప్రతి రాసి పెద్ద ప్రతి A4 సైజులో మహాభారతం ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము ఈ 3 రాశాడు. రాసి నాకు ఒక కాపీ పంపించాడు, ఒకటేమో దేవపాన గారికి పంపించాడు. ఫోటో స్టేట్ చేస్తానంటే చెయ్యడు. ఎన్ని కాపీలు ఆయన రాఘవరావు పంపాలనుకుంటే ఇంకొక కాపీ రాయాల్సిందే. మొత్తం 99,130 పేజీలు మళ్ళీ రాసేస్తాడు. అంత శక్తి సంపన్నుడు ఆయన. 99 ఏళ్ల వయసులో, 102 ఏళ్ల వయసులో ఆయన కంప్లైంట్ ఏంటంటే, మర్చిపోతున్నాను, చాలా విషయాలు మర్చిపోతున్నాను, ఇది ఒక్కటి. అంతకు మించి ఆయన కంప్లైంట్స్ అంటూ లేవు. నిద్ర విషయం అడిగితే పట్టకపోతే కదా దాని గురించి ఆలోచించాల్సిందంటే మహానుభావుడు ఆయన. ఆరోగ్యం చాలా సుసంపన్నం చేసుకున్నాడు. నేను ఇక మీదట ఏదైనా మాట్లాడితే చాలా తక్కువగా మాట్లాడతాను. మిగతా వాళ్ళ చేత మాట్లాడింపజేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి తొలి పలుకులు అయిపోయాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి గారు అయిపోయింది. అప్పుడు పుస్తక పరిచయం ఉంది. వారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. మనకి వాటితో 50 సంవత్సరాల అనుబంధం ఉంది. 73 నుంచి మాట వాటితో ఆవిడ కారణం గారుగా, ఒక ఉపాధ్యాయుడిగా, పోస్ట్ మాస్టర్గా బాధ్యత నిర్వహించి ఈ అద్దంకి తాలూకాలోనే ఒక మంచి ముఖ్యమైనటువంటి కారణంగారిగా ఉన్నటువంటి వ్యక్తి కృష్ణగారు. ఇందువల్ల మరి ఆయన మంచి సంస్కృతాత్మక గొప్ప సాహిత్యం ఉన్నా కూడా, సాహిత్యం ఉన్నా కూడా ఆయన కవిత్వం రాయలేదు. మొట్టమొదటి ఎప్పుడైతే సీతారామూర్తి గారు ఆయన చేయడానికి అప్పుడు నుంచి ఆయన సృజన స్థాపించిన తర్వాత 2-3 సమయాలు అయిపోయాక అప్పుడు మాట్లాడారు ఆయన కాయవ రాయటం. నా పల్లెటూరు అక్కడ నుంచి కానీ ఎటువంటి నిరాటంగా నేను కైవారం రాశారు. సంస్కృతం మహాపండితుడు ఆయన. తెలుగు కంటే కూడా సంస్కృతం నుంచి గొప్ప పండితుడు. చాలా మందికి సంస్కృత రంగమైన సహకారం అందించినటువంటి వ్యక్తి. అయితే వృద్ధాప్యం కాబట్టి అద్దె నుంచి వెలువరి వెళ్ళిపోవడం,
అక్కడ వారి యొక్క శేషీయత పెట్టుకుంటూ 102వ సంవత్సరంలో ఆయన కాలేజీ జరిగింది. ఆ వ్యక్తి యొక్క ఉపతనము, నిరాడంబరత, అందరితోటి స్నేహం కావటం, పెద్దవాడైనా చిన్నవాడితో కూడా చాలా గౌరవంగా మాట్లాడే వ్యక్తి నరసింహరావు. ఒకసారి వారు ఒకసారి ఇంటి రాకూడదని ఆ రోజుల్లో. కానీ మనకి విడిపడేది కాదు, వెళ్ళాడు ఎప్పుడో జరగొస్తాను కనపడేస్తానని చెప్తే అరగంట గంట కూర్చొని అంతవరకే ఆయన మనకి జరుగుతూ ఉంది. అటువంటి వ్యక్తికి రోజులు ఆత్మ సాధ్యపడతాను కోరుకుంటూ ఈ అకాశం విజయవాడ చేసుకుంటాము. రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం ఆదేశాల మేరకు 18 సంవత్సరాల లోపు దివ్యాంగులైన బాల బాలికలను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించే కార్యక్రమంలో భాగంగా సోమవారం సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా సాహిత్య విద్య సమన్వయకర్త జ్యోత్స్న అద్దంకి పట్టణంలో మరియు వివిధ గ్రామాలలో పర్యటించి పిల్లల గృహాలను సందర్శించి సర్వే ద్వారా కొత్తగా గుర్తించినటువంటి వినికిడి లోపం, బుద్ధిమాంద్యత, పుట్టుకతోనే పక్షవాతంతో బాధపడే వారిని గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇటువంటి పిల్లల అభివృద్ధికి భవిత కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వీరికి కేంద్రాలు ఒక వరం లాంటిదని తల్లిదండ్రులు తప్పకుండా వినియోగించుకోవాలని జ్యోత్స్న తెలిపారు. చిన్న వయసులోనే వీరిని గుర్తించి వివిధ రకాల థెరపీలతో శిక్షణ ఇస్తే ఎవరి సహాయం లేకుండా వారి పనులు వారే చేసుకుంటారని, ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల అభివృద్ధికి అనేక సౌకర్యాలు కల్పిస్తుందని తల్లిదండ్రులకు తెలిపారు. జూన్ 9వ తేదీ వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని జ్యోత్స్న తెలిపారు. ఏస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.